నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. గతంలో విధ్వంసం పేరుతో జర్నలిస్ట్ బుక్ కూడా రాశారు ఆలపాటి సురేష్ గారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు వన్ బై వన్ బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే వైసీపీ సోషల్ మీడియా ఎంత దారుణంగా ట్రోల్ చేసింది ప్రముఖుల్ని, అంటే ప్రస్తుత సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోమ్ మినిస్టర్ గారిని, అలాగే తన సొంత కుటుంబీకులైనటువంటి షర్మిల గారిని, విజయలక్ష్మి గారిని, డాక్టర్ సునీత రెడ్డి గారిని భయంకరంగా నోటితో చెప్పలేని, చెవులతో వినలేని బూతులు సోషల్ మీడియా వేదికగా చేశారు వైఎస్ కుటుంబం. దీని వెనకాల ఎవరున్నారనేది సాక్షాత్తు డిఐజీ గారు కోయా ప్రవీణ్ గారు, ఆయన సంచలనంగా ఆ విషయాలను బయటపెట్టారు. ఇంతవరకు ఆయనకి నిజంగా హ్యాట్సప్ అనమాట. ఎందుకంటే ఏ పోలీస్ ఆఫీసర్ వైఎస్ కుటుంబానికి భయపడి ఇంత ధైర్యంగా మాట్లాడలేదు. నిజంగా కూటమి ప్రభుత్వంలో ఇంత ధైర్యంగా, అంటే నిజాన్ని నిర్భయంగా ఉన్నట్టుగా ఎవడేమనుకుంటే నాకేంటి, ఐ డోంట్ కేర్, నా డ్యూటీ, నా విధి యందు నేను ఇంకో విధంగా ప్రవర్తించరాదు, ఖచ్చితంగా పోలీస్కి కనిపించే 3 సింహాల నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్ అని చెప్పడానికి నిజంగా వన్స్ అగైన్ సెల్యూట్. నిజంగా ఆ పోలీస్ ఆఫీసర్కి నేను మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నా. ఆయన ఏమన్నారో ఒక్కసారి విన్న తర్వాత, అంటే వర్రా రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సోషల్ సైకో డిజిటల్ డెవిల్ టీం ఏదైతే ఉందో ఆ టీంకి ఏం చేశారో మొత్తం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో సంచలనమైన భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆ విషయాలని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. అందరూ అలా మాట్లాడడం నేను చూడలే. వాళ్ళకి భయపడి నిన్నగాక మనం చూసాం. మనం బోరిగడ్డ అనిల్కి గుంటూరులో పోలీస్ స్టేషన్లోనే ఇలాంటి టేబుల్ పైన పరుపేసి దిండిచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అతని బంధువులు లోపలికి వస్తారు, మాట్లాడతారు, రాచ మర్యాదలు జరిగాయి. అలాంటి నేపథ్యంలో ఈ ఆఫీసర్ కోయా ప్రవీణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా నిక్కచ్చిగా, సూటిగా ప్రజలకి వాస్తవాలను తెలియజేశారు. ఆయన ఏం చెప్పారో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, గత వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుస్తుంది, గత వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోషల్ మీడియా సైకోల మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా కొంతమంది ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన. 100 మంది. ఈ విషయం గురించి కొంచెం చెప్పాలంటే, నేను పెద్దగా తెలుగు టీవీ ఛానల్ సోషల్ మీడియా ఫాలో అవ్వకపోవడం వల్ల నాకు పూర్తి అవగాహన లేకపోయింది మొదట్లో. ఆ సమయంలో ఒక మిత్రుడు, ఆప్తుడు ఒక ఆయన వివరంగా ఫోన్ చేసి ఎందుకు నువ్వు ఏం జరుగుతుందని అడిగితే ఏదో మనకు అప్పటి వరకు అంతంత మాత్రంగా చెప్తే ఆయన మొత్తం వివరిస్తే వీళ్ళ యొక్క ఇతివృత్తాంతాలన్నీ, వీళ్ళు ఏంటనేది, వీళ్ళ సోషల్ మీడియా పోస్టులు, వీళ్ళ ప్రొఫైళ్ళు అన్నీ ఆయన పంపిస్తే అన్నీ చూసిన తర్వాత వీళ్ళు వాడిన భాష ఇవన్నీ చూస్తే ఈ రోజున్న పరిస్థితుల్లో అరబ్ దేశాల్లో అయితే రోడ్డు మధ్యలో, ఊరు మధ్యలో గుండె కట్టేసి రాళ్ళతో కొట్టి చంపేసి శిక్ష విధిస్తారు. అరబ్ కంట్రీస్ లో ఉన్న శిక్ష భాష ప్రయోగం చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా ఈ రవీంద్రారెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర ముఖ్య నేతల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులనే వాళ్ళని గురి పెట్టుకుని మరి ఇతని యొక్క కార్యకలాపాలు సాగిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యుల మీద, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్న, నా ప్రభుత్వంలో ఉన్న మహిళా నేతల్ని ఇతని యొక్క లక్ష్యంగా ఎంచుకుని ఇతను సోషల్ మీడియాలో ఈ వికృత విలాపన ప్రాణ తాండవం చేస్తామని ఇతను సిద్ధహస్తుడు అనమాట. ఇదంతా చెప్పాలంటే ఇది ఒక లార్జెస్ట్, ఇది ఇతను వ్యక్తిగతంగా చేసింది కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ కర్మాగారం కింద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఇండస్ట్రియల్ మాదిరి స్కేల్లో ఉంది వీళ్ళదంతా కూడా. అంటే ఇది ఒక ఆషామాషిగా తీసుకోవద్దు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే ఒక ఫ్యాక్టరీ లాగా విస్తరించింది. తాడేపల్లి కేంద్రంగా చేసుకొని
జగన్మోహన్ రెడ్డి అడ్డాలో దీనికి వ్యూహ రచనలు జరిగాయి. సజ్జల భార్గవ రెడ్డి సకల శాఖ మంత్రులుగా పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం ప్రియకుమారుడైనటువంటి సజ్జల భార్గవ రెడ్డి డైరెక్షన్లో ఒక సోషల్ మీడియాలో సైకోలుగా ఎలా విజృంభించారు, నేనన్నా ఆ పదం సైకోలని సాక్షాత్తు డిఐజీ గారే ప్రవీణ్ గారే మాట్లాడారు. ఆయన ఊరకేదో కబుర్లు చెప్పలేదు. ఒక ఎవిడెన్స్ తోటి ఆ క్రిమినల్స్ని ఎంక్వైరీ చేశాక అవుట్పుట్ ఏదైతే వచ్చిందో వాళ్ళ వెనకవతల ఎవరున్నారో మొత్తం కూడా బయటపెట్టాడు వర్ర రవీందర్ రెడ్డి. వర్ర రవీందర్ రెడ్డి బ్రీఫ్గా సార్ చెప్పింది నేను చెప్తున్నా. ఆయన ఏం చెప్పారంటే, వర్ర రవీందర్ రెడ్డి సార్ నాదేం లేదండి, అవినాష్ రెడ్డి పిఏ ఉంటాడు కదా, ఆ పిఏ ఏదైతే స్క్రిప్ట్ ఇస్తాడో అది నా సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేస్తాను, నేను క్రియేట్ చేసింది కాదు. అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను నాకు ఇస్తే నేను చేశాను. ఆ రాఘవరెడ్డికి అవినాష్ రెడ్డి ఇచ్చాడు స్క్రిప్టు. ఏ స్క్రిప్ట్ ఇచ్చాడు? ఇదిగో షర్మిలాని ఇలా తిట్టాలి, షర్మిలాని బండబూతులు తిట్టాలి, వాళ్ళ భర్తని కోట్ చేయాలి అంటే అసలు ఆ బూతులు ఇంకా మాట్లాడలేం. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసి ఉంటారు. చూడకపోతే మనకి సోషల్ మీడియాలో ప్రజెంట్ అవైలబుల్. అంటే షర్మిలా గారిని అంటే ఇతనికి అక్క ఇది అవినాష్ రెడ్డికి, అంటే ఇట్లా తిట్టండి అని ఈ వర్ర రవీందర్ రెడ్డికి ఎట్లా వచ్చాయంటే అతను పిఏ ఇస్తాడు. అతని పిఏకి ఎలా తెలిసింటే పిఏది కూడా నేరం కాదన్నట్టు ఆ పిఏ కూడా అవినాష్ రెడ్డి స్క్రిప్ట్ చెప్తే రాసుకొని ఆ రఘురామ్ రెడ్డి వర్ర రవీందర్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో వాడికి ఇస్తే వాడు పోస్ట్ మ్యాన్ లాగా పోస్ట్ చేస్తాడంట. ఈరోజు వాళ్ళ భార్య ఏడుస్తూ ఉంది మీడియా మీదకి వచ్చి, మా ఆయన తప్పేం లేదని. ఇలాంటి పనులు చేయకుండా ఉండాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరు అధ్యక్ష? నిండు అసెంబ్లీలో అవినాష్ రెడ్డి ఎవరు అధ్యక్ష? అవినాష్ రెడ్డి మరో చిన్నాయన కొడుకు, నా తమ్ముడు. ఒక కన్నుని ఇంకొక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష అని అమాయకంగా, అంటే కొన్ని సందర్భాల్లో ఆయన ఆగ్రహించి కళ్ళు ఎర్రజేసి వార్నింగ్లు ఇచ్చారు. 151 మంది ఉన్నారని విర్రబీగాడు. తర్వాత 11 సీట్లు ఇచ్చి 11 రెడ్డిగా మిగిలి అసెంబ్లీ కూడా రాకుండా, ఇవన్నీ ఈ తతంగా మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. అయితే అసలు ఇంత కుట్ర చేస్తే అవినాష్ రెడ్డి, ఈ వాస్తవాలు తెలిసాక జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని మీడియా వేదికగా ఏమైనా అన్నారా? ఒరే అవినాష్ రెడ్డి నా తమ్ముడని చెప్పారా నిన్ను, నా చిన్నాయన కొడుకని చెప్పాను, నా చెల్లెల మీదనే ఇలాంటి బూతులా అంటే ఒకానొక సందర్భంలో నా తల్లిని చెల్లిని లేపేమని ఆ సోషల్ మీడియాలో రవీందర్ రెడ్డి అనేవాడు పోస్ట్ చేశాడు. అంటే అది నువ్వు ఇచ్చిన స్క్రిప్టా అని అడిగాడా? అడగలేదు. ఏమడిగాడు తెలుసా అండి? మీడియా ముందుకు వచ్చి చెప్పాడు, మా సోషల్ మీడియా కార్యకర్తలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు, కబడ్దార్, సప్త సముద్రాలు మీరు దాటినా మీ అంతు చూస్తా అంటే రవీందర్ రెడ్డి మీద ఉన్న ప్రేమ. ఈ రవీందర్ రెడ్డి ఎవరు ఇప్పుడు మనం చూసాం, చెప్పుకున్నాం. అంటే చెల్లిని తల్లిని చంపాలని వాళ్ళని అమ్మనా బూతులు తిట్టిన రవీందర్ రెడ్డికి సపోర్ట్ వచ్చి మా సోషల్ మీడియా కార్యకర్తలను అంటే కబడ్దార్ అన్నాడంటే అసలు ఈ స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి నుంచి వెళ్ళిందని విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఇంకేంటి దాని అర్థం ఏంటి? మనం ప్రీవియస్గా చూస్తే కనుక సునీతారెడ్డి గారిని కూడా వదలలేదు వర్ర రవీందర్ రెడ్డి. ఆవిడని కూడా తండ్రి చనిపోయే బాధలో న్యాయం కోసం పోరాడుతూ ఉంటే ఆవిడని కూడా వీళ్ళిద్దరిని లేపేస్తే దరిద్రం పోద్ది, శత్రు చేసి ఉంచకూడదు, వీళ్ళిద్దరిని లేపేయాలని చెప్పి వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు ఆడి సోషల్ మీడియాలో పెట్టాడు. అంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారు? అవినాష్ రెడ్డి ఉన్నారు. అంటే అవినాష్ రెడ్డి వెనకాల ఎవరున్నారు అనేది అర్థమైపోద్ది మనకి. అంటే ఏం మాట్లాడలేదు. బాబాయిని చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, బాబాయిని చిత్రవదగా చంపినప్పుడు అవినాష్ రెడ్డి మాట్లాడలేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, భారతి గారి మాట్లాడలేదు. అంటే వీళ్ళందరూ మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారా? అంటే సొంత చిన్నాయన్ని చంపితే కనీసం ప్రశ్నించరా? ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయొద్దా? బాధ్యత లేదా? ఆలోచించాలి ప్రజలందరూ కూడా. అంటే తెలిసినా మేము అభిమానిస్తామంటే మూర్ఖులు నేనేం చేయలేను ఇంకా. అంటే ఆయన చావు వెనకాల వీళ్ళే ఉన్నారా, ఉంటే ఏంటి, మేము మా వాళ్ళని చంపుకుంటాం మా ఇష్టం అన్నట్ట. సో ఇది కరెక్ట్ కాదు. మానవత్వం ఉంటే మనిషి అంటే నానక నాన్న చిన్నాయన, మా చిన్నాయన చంపారని ఆయన పేపర్లో రాశాడు కదా చంద్రబాబు నాయుడు గారని. మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదు? ప్రస్తుత సీఎం గారి మీద, లోకేష్ గారి మీద ఎందుకు కేసు బుక్ చేయలేదు? నీ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా. లీగల్గా సిబిఐ లేదా స్టేట్ పోలీస్ ద్వారా కేసులు పెట్టి ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు నిజంగా నేరం చేస్తే వాళ్ళని శిక్షించవచ్చు. సో వాళ్ళ మీద ఒక్క కేసు కూడా లేదు.
ప్రస్తుత సీఎం గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, అలాగే లోకేష్ గారి మీద ఎలాంటి కేసులు లేవు. అంటే ఎవరు చేశారు? మీ బాబాయ్ అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. అయినా సోషల్ మీడియా సైకోలుగా రెచ్చిపోతూ ఈ పోలీస్ అధికారి అద్భుతంగా చెప్పాడు. వీళ్ళు అదే అరబ్ కంట్రీస్లో అయితే లేపేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు, ఊరేసేవాళ్ళు, అసలు అమ్మో రాక్షసులు అని ఎంత ధైర్యం చెప్పారంటే, గతంలో పోలీసులు ఇంత ధైర్యంగా బాహాటంగా చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే ఈ బెదిరింపులు. మాకెందుకు, మా సర్వీస్లో ఒకేలా గవర్నమెంట్ వస్తే ప్రాబ్లం వస్తుందేమో అని కొంతమంది భయపడ్డారు. ఇంత గట్స్ తోటి చెప్పిన ఆఫీసర్ నేను చూడలేదు ఈ 5-6 ఏళ్లలో. కాబట్టి నిజాన్ని నిర్భయంగా కోయా ప్రవీణ్ గారు, ఐపీఎస్ అధికారి, సీనియర్ డిఐజీ గారు చెప్పారు. అదే విషయాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తున్నా. అంటే ప్రజలు ఆలోచించాలి అనేది మనం ఇప్పుడు మెయిన్గా మన పాయింట్. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ గారి విషయంలో ఎలా చూశాడు చూసాం. సొంత చెల్లెలని నానా విధాలుగా దుర్భాషలు కాదు, అసలు మానసికంగా చంపే ప్రయత్నం, వ్యక్తిత్వ హరణం. షర్మిల గారు రోజు మాట్లాడుతూ ఉన్నారు, వర్ర రవీంద్రారెడ్డి అనే వాడి మీద కంప్లైంట్ ఇచ్చారు, నేను పట్టించుకోవడే. మరి అరే నా చెల్లెలు అంట, ఒక్కగానొక చెల్లెలు, నా చెల్లెలు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎవడరా నా చెల్లెలు అనేది, ఒక సీఎం గారి చెల్లెల్ని ఎవడు ప్రమేయం లేకుండా ఎవడైనా మాట్లాడతాడండి? మాట్లాడలేడు. పాపం అమాయకుడైనటువంటి అవినాష్ రెడ్డి కూడా ప్రెస్ ముందుకు వచ్చి మేము వదిలిపెట్టేది లేదు, మా కార్యకర్త, ఇద్దరు అన్నదమ్ములు ఒకే స్ట్రాటజీ. అంటే చెల్లెల మీద ప్రేమ లేదు, అక్కల మీద ప్రేమ లేదు, ఇద్దరు ఒకటే స్ట్రాటజీ రవీందర్ రెడ్డి విషయంలో. మా రవీందర్ రెడ్డిని ఎందుకు వేస్తారు? మా సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఏం యాక్టివిస్టులు? సమాజాన్ని సర్వనాశనం చేసే యాక్టివిస్టులా? అంటే మనుషులను వ్యక్తిత్వ హననం చేసే యాక్టివిస్టులా? అంటే వాళ్ళని అచ్చేసిన ఆంబోతుల్లాగా విడిచి ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలని? గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశారు, సైకో ఆంధ్రప్రదేశ్ చేశారు, ఇంకా అన్నీ ఏం చేయాలని? అంటే వదలరా? ఆర్థికంగా 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు, ప్రకృతి వనరులు దోచుకున్నారు, పోలవరం కట్టలేదు, 3 రాజధానులు అన్నారు, ఒక్క రాజధాని లేదు. ఏం చేశారు? హామీలన్నీ అమలు చేశాం. 99.9, 99.8 అంటే కాకి లెక్కలు ఇచ్చి, గాలి లెక్కలు చెప్పి, గాలి కబుర్లు చెప్పి, ఇవన్నీ ఈ అరాచకాలు చేసి మాట్లాడితే కేసులు. సోషల్ మీడియాలో రంగనాయకమ్మ అనే ఆవిడ, పెద్ద ఆవిడ, సీనియర్ సిటిజను, సోషల్ మీడియాలో ప్రభుత్వ పాలన బాగలేదని ఆ కంటెంట్ని ఫార్వర్డ్ చేసినందుకు ఆవిడని తీసుకెళ్ళి సిఐడి పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు. అంటే పోలీసు వ్యవస్థను కూడా ఎంత దారుణంగా వాడుకున్నారో మీరు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఈ ఆఫీసర్ ఏం మాట్లాడారంటే, అసలు ఆ రవీందర్ రెడ్డి వెనకాల ఎవరుండాలో మేము మొత్తం గమనించాం, దీని వెనకాల అవినాష్ రెడ్డి లాంటి పెద్దోళ్ళు ఉన్నారు అని చెప్పాడు. ఇంకోటి, మనం ఒకసారి గతంలోకి వెళ్తే సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి గారి కేసుని టేకౌట్ చేశారు కదా, మొత్తం టేకప్ చేసి వివరాలు మొత్తం ఎవరెవరి మూలాలోనే మొత్తం తీశారు గూగుల్ టేకౌట్ ద్వారా. గూగుల్ అబద్ధం ఆడదు, మనం ఎక్కడున్నాం ఏంటో మన లొకేషన్ జీపీఎస్ ద్వారా తెలిసిపోద్ది, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్. ఆ జీపీఎస్ ద్వారా కనుక్కుంటే ఇదిగో పలానా టయానికి అవినాష్ రెడ్డి మాట్లాడాడు, ఎవరైతే నిందితులు ఉన్నారో, క్రైమ్ ఆరోపించబడ్డ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో కనెక్ట్ అయ్యారు, మాట్లాడారు అని చంపి అరగంట ముందు ఏం జరిగింది అన్నీ చూశారు. అంతెందుకు దస్తగిరి, ఇదే జరిగింది, మేము చేసాం, మా వెనకాల అవినాష్ రెడ్డి ఉన్నాడని అప్రూవర్గా మారిపోయి సిబిఐ అధికారులకి ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. అయితే తర్వాత సిబిఐ ఆఫీసర్ మీదనే కేసు పెట్టారు. అతను అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మదర్కి ఏదో బాగాలేదని చెప్పేసి సిబిఐ పోలీసులు భయపెట్టారు, టచ్ కూడా చేయలేదు అతన్ని. అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారం లేదు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, మేము మళ్ళా వస్తాం, అప్పటి వరకు మాకు భయపడి మీరేం మాట్లాడొద్దు, పోలీసులు కపట్దార్, 7 సముద్రాలు దాటినా విడిచిపెట్టను అంటే ఒక రౌడీయిజం, ఫ్యాక్షనిజం అంతకు మించి అన్నట్టు. ఆ బరిదిగింపు మాటలకు భయపడకుండా ది గ్రేట్ పోలీస్ ఆఫీసర్గా ఏమన్నారు సార్ మాటలు ఒక్కసారి ఇందాం బాగుంటుంది. కేసు గురించి వస్తే మీకు అంతా తెలిసిందే. 5వ తారీఖుని వీళ్ళు పిలుచుకురావటం, మళ్ళీ పంపించేయటం, మళ్ళీ ఇతను వేరే కేసులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చేలోపు ఫ్యాక్ట్ చెకింగ్ ఇతను తప్పుకోవటం, అప్పటి నుంచి మనం ఇతని మీద పూర్తి స్థాయిలో ఇతన్ని పట్టుకోవటానికి మనం ప్రయత్నాలు చేయటం, 8వ తారీఖు ఇతను ఆచూకీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో రావటం, మళ్ళీ వస్తున్న క్లూ కట్ అయిపోవటం, అప్పటి నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడితే నిన్న మధ్యాహ్నం సమయంలో మనకి మార్కాపురం సమీపంలో ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తే అక్కడ రాత్రి 11 గంటలు నేను అదుపులో తీసుకున్నాం. అదుపులో తీసుకుని మనం కడప పోలీస్ స్టేషన్ ఇతని వివరాలకు వెళ్తే, ఇతని పేరు వర్ర రవీందర్ రెడ్డి, వయసు 38 సంవత్సరాలు, ఇతని వేముల మండలం. ఇతను 2002 12 సంవత్సరంలో భారతీయ సిమెంట్స్ లో ఉద్యోగిగా పనిచేశాడు.
అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అప్పట్లో గురంపాటి దేవేందర్ రెడ్డి అనేవారు ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా రాష్ట్ర విభాగాన్ని చూసేవారు, ఆయన దగ్గర పనిచేస్తున్నారు. 2019 నుంచి తను భారతీయ సిమెంట్స్ లో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త. రైట్. జిల్లా స్థాయిలో సోషల్ మీడియా బాధ్యతలు తీసుకొని ఆ వింగ్లో ఏం చేశాడు, భారత సిమెంట్లో పనిచేసేవాడు అతను. అరే నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, నువ్వు సోషల్ మీడియాలో ఉండాలని చెప్పి జిల్లా కోఆర్డినేటర్ పదవి ఇచ్చేసి అతనికి ఏం చేశారు, ఇక ఈ బూతులు ఫ్యాక్టరీకి ఒక మేనేజర్ స్థాయి అన్నట్టు ఇది ఆయన చెప్పారు. ఆయన ఇది ఒక కర్మాగారం లాగా, ఇది ప్రీ ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ లాగా ఈ సోషల్ మీడియా సైకోలని 50,000 మందిని తయారు చేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారో ఏమో మనకు తెలియదు. కానీ ఆఫీసర్ గారికి మరొక్కసారి సార్ సెల్యూట్. ఎందుకంటే ఆయన భయపడలేదు. ఎవరికి భయపడాలి? కష్టపడి ఐపీఎస్ స్థాయికి వెళ్ళాడు, దేశంలో అత్యున్నత సర్వీస్ సివిల్స్, యూపీఎస్సీ కొట్టి ఆయన నేను ఈ ఫ్యాక్షనిస్టులకి రౌడీలకి ఈ పొలిటీషియన్కి భయపడాలా, ఐ డోంట్ కేర్ అనుకుని ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. దీని వెనకాల ఎందుకు వాళ్ళు వర్ర రవీందర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటే వాడి మీద ప్రేమని కాదు, కానీ వీడు ఖచ్చితంగా ఎంక్వైరీలో మా పేర్లు కూడా చెప్పుకుంటాడు, రేపు మమ్మల్ని బొక్కలు వేస్తారు ఖచ్చితంగా, వెయిట్ అండ్ సీ ఖచ్చితంగా వేస్తారు. అంటే తప్పు చేసింది గాక మళ్ళా బుకాయించడం అంటారే, తప్పు చేసి రెట్టిస్తారా మళ్ళా? అంటే ఆంధ్ర ప్రజల్ని భయపెడతారు, భయభ్రాంతులు గురి చేస్తారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి సహించరు. మెయిన్గా ఆంధ్ర ప్రజలు మనకెందుకులు అనుకోవచ్చు కాక ఒక చైతన్యం ఉంటుంది. నవాబుల కాలంలోనే తెలంగాణ ప్రజలు అణిచిపోయి కాలు ముక్తా బాంచిన స్థాయి నుంచి ఎవరినైనా గల్లబట్టుకుని ఎదిరించే స్థాయికి వచ్చింది. ఏపీ ప్రజలు కూడా అలా రావాలి. పొలిటీషియన్ భయపడతారా? ఫ్యాక్షన్లు భయపడతారా? నరికి చంపేస్తారా? ఏపీ ప్రజల్లో చైతన్యం వస్తే ఇలాంటి రౌడీలు మరొకసారి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు. కాబట్టి వర్ర రవీంద్రారెడ్డి వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని అర్థమవుతుంది, అవినాష్ రెడ్డి ఉన్నారని అర్థమవుతుంది, భారతి ఉందని అర్థమైపోతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని కేంద్రంతో కూడా అవసరమైతే మాట్లాడి అసలు ఇన్ని కేసులున్నా అతను ఇంకెంతకాలం వాయిదాలకు 3,000 వాయిదాలు పైచిల్లుకు ఆయన అటెండ్ అవ్వడు. అప్పుడంటే ముఖ్యమంత్రిని నేను బిజీ పర్సన్ అని చెప్పాడు. ఇప్పుడే ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. 11 రెడ్డి 11 సీట్లు పరిమితం అయిపోయింది. పులివెందుల ఎమ్మెల్యే, అసలు ఆ ఎమ్మెల్యేకి అర్హుడు కాదు, అతను రిజైన్ చేయించి ఇమ్మీడియట్గా బొక్కలేయాలని చెప్పేసి ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు. సో వాళ్ళు చేసిన అరాచకాలు చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులని పట్టుద్ది అనమాట. ఈ రోజు వరకైతే ప్రజలు ఆలోచించాలని కోరుకుంటున్నా. సగటు పౌరుడిగా, ఒక జర్నలిస్ట్గా వాస్తవాలను మీ ముందు ప్రూఫ్స్ తోటి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి నిజాన్ని అర్థం చేసుకోండి. ఒక ఫ్యాక్షన్కి, ఒక రౌడీజానికి, ఒక సైకోయిజానికి గులాంగిరి చేయకండి. వాళ్ళ బాబాయ్ గారు చనిపోయారు, తల్లి కూడా అతని దగ్గరికి పోతే భయపడుతుంది, చెల్లెలు రోజు ఏడుస్తూ ఉంది. మరొక చెల్లి చిన్న ఆయన కూతురు మా నాన్నగారిని చంపి 5 ఏళ్ళు దాటిపోయిందండి, దయచేసి మా నాన్నగారి కేసు తేల్చనని ఢిల్లీ వీధుల్లో తిరిగింది ఆ సోదరి డాక్టర్ సునీత రెడ్డి గారు. సో ఇలా ఈ సొంత కుటుంబ సభ్యులు ఇంత దారుణంగా వ్యక్తిత్వ హననంతో పాటు భౌతికంగానే లేపేయాలనుకునే వ్యక్తులకి సపోర్ట్ చేయకూడదు అనేది ప్రజల్లో ఇప్పటికే చైతన్యం వచ్చింది. కాబట్టి 11 సీట్లకు పరిమితం చేసింది. ఈ వర్ర రవీందర్ రెడ్డి ఇంకా విషయాలు చెప్తాడు. నాకు తెలిసే ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఎవరైతే ఉన్నారో అట్లాగా వర్ర రవీందర్ రెడ్డి కూడా ఒకవేళ మారొచ్చు. అట్లా మారుతాడేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డి, అలాగే అవినాష్ రెడ్డికి గుండెల్లో రైళ్లు కాదు కదా రాకెట్లు పరిగెత్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ విషయంలో వీళ్ళు ఖచ్చితంగా జైలుకి పోతారనే భయం ఇంటర్నల్గా మనకు అర్థమవుతూ ఉంది. ఇది ఈరోజు మెయిన్ డిస్కషన్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.